shtibidi dop 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 dop. Yes 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 yes. Shtip shtibidi dip shtibidi dop. చూశారు కదండి, కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి ముందు వాళ్ళు నిల్చోవడము, వాళ్ళ మామయ్య అంట అతను కరెక్ట్గా జగన్ గారి వైపు చూస్తూ సైగల్ చేసి మా పాపని మీరు దగ్గరకు తీసుకోవాలని చెప్పి అన్నట్టుగా సైగల్ చేయడము, ఆ పాప కూడా జగనన్న నన్ను దగ్గరకు తీసుకోవాలన్నట్లు గట్టిగా అరుస్తూ ఏరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడడం, ఇవన్నీ మీరు చూశారు కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాపని దగ్గరకు తీసుకోవడం, నుదిటిపై ముద్దు పెట్టడం, సెల్ఫ్ దిగడం అన్ని చకచక జరిగిపోయాయి. సరే, ఇదంతా బాగుంది. తర్వాత ఆ పాప ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. నేను జగనన్న ఎత్తుకున్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు దాకా ఫస్ట్ టైం నేను జగనన్ని చూడటం, ఆయన నన్ను పట్టుకొని ముద్దు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకైతే ఇది చాలా, ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ వరకు బాగుంది. ఆ పాప జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినందుకు ఎంతగా సంతోషపడుతుందో. తర్వాత ఆ పాపతో ఏం మాట్లాడించారో ఇప్పుడు చూద్దాం. అయితే మాకైతే ఇబ్బందే ఉండేది కాదు. ఎప్పుడు వీళ్ళు వచ్చారో అసలు మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే మాకు అమ్మ ఒడి రావట్లేదు, ఏమీ రావట్లేదు. అసలు మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. మాకు ఇంట్లో మాకు ఫీజు కట్టడానికి కూడా మా దగ్గర అంటే ఆయన వచ్చినప్పుడేమో 15,000 వచ్చాయి ఫీజు కట్టే వాళ్ళము. ఇప్పుడు ఈయన వచ్చి 15,000 కూడా ఇవ్వట్లేదు. అసలు మాకు ఫీజే కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ పాప జగన్ గారిని కలవడం తప్పు కాదు. జగన్ గారు ఆ పాపని ముద్దు పెట్టడం, సెల్ఫీ దిగడం తప్పు కాదు. తప్పంతా వైసీపీ మీడియాది, అలాగే ఆ పాప పేరెంట్స్ది కూడా. ఎందుకంటే ఆ పాప మాట్లాడినటువంటి మాటలను వైసీపీ మీడియాలో పదే పదే చూపించడం జరిగింది. అందులో ముఖ్యంగా అమ్మఒడి ప్రస్తావన రావడం జరిగింది. అలా పదే పదే చూపించడంతో అక్కడ మొదలైంది రచ్చ. మనము తెలివైన వాళ్ళము అనుకోవడంలో తప్పు లేదు. అవతల వాళ్ళు మాత్రం తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. మనం బ్రతుకుతుంది సోషల్ మీడియా యుగంలో. ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తుంది సోషల్ మీడియా. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వెంటనే టీడీపీ వాళ్ళు అలర్ట్ అయ్యారు. అసలు ఎవరు ఈ పాప, ఎక్కడ చదువుతుంది, వీళ్ళ పేరెంట్స్ ఎవరు అని మొత్తం ఆ పాప డేటా మొత్తం తీసి వీళ్ళు ప్రసారం చేయడం మొదలు పెట్టారు. ఈ పాప రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది. అంత ఫేమస్ అయిన రవీంద్ర భారతి స్కూల్లో చదివే పాప కనీసం అమ్మ ఒడి లేకుంటే డబ్బులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళ ఫ్యామిలీ ఉందా అంటూ వీళ్ళు ప్రసారం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికని అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి. మేము జనరల్గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని. జగన్ ఇలాంటి జిమ్మికులు చేయడంలో సిద్ధాస్తుడని, ఇవన్నీ ప్రజలకు తెలుసు అని టీడీపీ వారి వాదన. ఏది ఏమైనా చిన్న పాపతో ఇలాంటి ఫేక్ ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం తప్పు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళింది అక్కడ వల్లభనేని వంశీని పరామర్శించడానికి. ఆ పాప స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన వయసులో వారి తల్లిదండ్రులు అక్కడికి పంపడం చాలా పెద్ద తప్పు. ఆ పాప తల్లిదండ్రులకు జగన్ గారి మీద అభిమానం ఉంటే వైసీపీ జెండాలు మోయొచ్చు. కానీ ఆ పాపను అలా అక్కడికి పంపించి అలా మాట్లాడించడం వల్లే ఈ రచ్చకు కారణమైంది. పొరపాటున అక్కడ తొక్కిసలాట జరిగి ఉంటే ఆ పాప ప్రాణానికే ప్రమాదం జరిగి ఉండేది.